పొగాకు లద్దె పురుగు ఏంటంటే ముఖ్యంగా మనకు ఈ మధ్యలో వర్షాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పాను కదా. ఆగస్టు మంత్లో దాదాపుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఈ వర్షాలు కూడా వాస్తవంగా ఈ పొగాకు లద్దె పురుగుకు అనుకూలం. ఈ అనుకూల వాతావరణ పరిస్థితుల్లో ఏంటంటే ఈ పొగాకు లద్దె పురుగు తల్లి పురుగు అనేది ఆకుల అడుగుల భాగాన లేత మొగ్గల పైన లేత కాయల మీద ఈ గుడ్లను గుంపులుగా పెడుతుంది. ఎప్పుడైతే ఈ గుడ్లను గుంపులుగా పెడుతుందో ఆ గుడ్ల నుంచి గుంపులుగా లార్వాలు వస్తాయి. మొదటి ఫస్ట్ దశ రెండో దశ లార్వాలు ఏంటంటే ఇవి ఆకులను కింద భాగాన ఉండి దాన్ని తింటాయి. కంప్లీట్గా తినేసి ఆ ఆకులు ఏంటంటే జల్లెడ ఆకుల్లాగా తయారవుతాయి. మనం అది ఈజీగా మనం ఫీల్డ్లో చూస్తే మనం ఈజీగా దాన్ని గుర్తుపట్టవచ్చు. ఆ జల్లెడ ఆకు వెనుక భాగాలు మనం తిప్పి చూస్తే ఈ లార్వాలు అనేది గుంపులుగా ఉంటుంది. అదొక లక్షణం, దాన్ని చూసి మనం గుర్తుపట్టడం. ఇంకోటి పెరిగిన లార్వా ఏంటంటే గుంపులుగా అది పంటను డ్యామేజ్ చేయదు. అదేంటంటే అంటే సింగిల్గానే డ్యామేజ్ చేస్తుంది. అదేంటంటే ఈ పూ మొగ్గలు కానీ లేత కాయలు కానీ దాన్ని డ్యామేజ్ చేయడం జరుగుతుంది. ఈ రకంగా అట్లా కాయ నష్టం అనేది జరుగుతుంది. దీన్ని మనం నివారించడానికి ఏంటంటే ముఖ్యంగా సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలి. సమగ్ర యాజమాన్య పద్ధతులు అంటే ఇప్పుడు చాలా రకాల, నేను ఇంతకుముందు ఒక సమగ్ర యాజమాన్య పద్ధతులు అంటే చాలా వస్తాయి. మనము ఇమీడియట్గా కెమికల్ కంట్రోల్కే కాకుండా ఇతర ఏమున్నాయి మార్గాలు అనేది వాటిపైన అన్వేషణ చేయాలి. ముఖ్యంగా ఏంటంటే వేప గింజ నూనె, వేప గింజలతో చేసిన కషాయము. అది 1 లీటర్ నీటికి 5 మిల్లీలీటర్లు, లేదా వేప నూనె కూడా చాలా దొరుకుతుంది, 1500 ppm డోస్లో దొరుకుతుంది. అది కూడా మనము 1 లీటర్ నీటికి 5 ml. ఇది వాడాలి. తీవ్రత తక్కువ ఉన్నప్పుడు వీటిని వాడాలి. ఒకవేళ తీవ్రత ఎక్కువ అయితే ఇంతకుముందు చెప్పాను కదా, తీవ్రతని బట్టే మనము ఏ పురుగు మందులైనా మనం వాడాలి. ఇక్కడ తీవ్రతను ఎలా తెలుసుకోవాలంటే మనము ఫిరమోన్ ట్రాప్స్ అంటాము. ఫిరమోన్ ట్రాప్స్ ఏంటంటే ఎకరాకి 4 నుంచి 5 మనము చేసుకొని మనం పురుగు ఉందా లేదా మన పొలంలో, మన పైరులో ఉందా లేదా అనేది తెలుసుకోవాలి. ఈ ఫిరమోన్ ట్రాప్స్ని వాడాలి. ఫిరమోన్ ట్రాప్స్లో వరుసగా 3 రోజులు ఈ మగరెక్కల పురుగులు 7 నుంచి 8 10 మగరెక్కల పురుగులు కనుక అందులో వరుసగా 3 రోజులు కనుక మన ఆ ట్రాప్లో కనుక ట్రాప్ అయితే మనము ఇమ్మీడియట్గా సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.